కూడా అస్సాం వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, అక్కడ అమలు చేస్తున్నటువంటి హామీలు అస్సాంలో కూడా అమలు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా అక్కడ అస్సాం ప్రజలు బీజేపీకే దాదాపుగా పట్టం కట్టారు. సో మూడోసారి బీజేపీకి అధికారం ఇచ్చారు. 100కు పైగా స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నారు. సో అదేవిధంగా ఒకసారి పుదుచ్చేరి చూసుకుందాం. చక్రి, పుదుచ్చేరి చూస్తే కూడా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ కనబరుస్తుంది. దాదాపు 20కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు లీడ్ కనబరుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు సరిపెట్టుకుంది. అదేవిధంగా ఇక వెస్ట్ బెంగాల్ చూద్దాం. అందరి చూపు కూడా వెస్ట్ బెంగాల్ పైనే ఉంది. ఈరోజు ఉదయం 8 గంటలకి ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కాగానే వెస్ట్ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో మొదటి నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో మొదలు బీజేపీ హవా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా బీజేపీ లీడ్ కనబరుస్తూ వచ్చింది. సో ప్రస్తుతం బీజేపీకి 192 స్థానాలకు పైగా అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. సో ఇప్పటికే సువేంద్ర అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారంలో చాలా కీలకంగా పనిచేశారు. సో అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా బీజేపీ అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటే ఒక నినాదంతో వెళ్ళింది. సో మార్పు తథ్యం, బీజేపీ వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రాకపోతుంది. తృణమూల్ కాంగ్రెస్ వైఖరి వల్ల బంగ్లా ప్రజలందరూ కూడా విసిగి చెందిపోయారని చెప్పేసి కూడా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సో ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మార్పు చాలా కనిపించింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ కనబరుస్తున్నారు. భవానీపూర్లో మమతా బెనర్జీ 9 రౌండ్లు ముగిశాయి. ఆమె 36,000 ఓట్లకు పైగా మెజారిటీతో లీడ్ కనబరుస్తుంది. మరొక రౌండ్ పూర్తయితే దాదాపుగా అక్కడ పూర్తయినట్టే ఇక మమతా బెనర్జీ గెలవబోతుంది. ఆమె మంత్రివర్గం దాదాపుగా అందరూ కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. సో ఎవరు కూడా ఊహించలేదు బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పేసి. అంటే ఒకవైపు సర్వేలు చెప్పాయి. సో ఓరాఓరీ పోటీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య వెస్ట్ బెంగాల్లో ఉంటుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ దిశగా బీజేపీ వెళ్ళింది. దాదాపుగా 192 స్థానాల్లో బీజేపీ లీడ్ కనబరుస్తుంది. మరి కాసేపట్లో మనకి దీనికి సంబంధించి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో సాయంత్రం 6:30 ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రజలను ఉద్దేశించి, బంగ్లా ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా అస్సాం ప్రజలను ఉద్దేశించి, పుదుచ్చేరి ప్రజలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఇక వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానానికి